నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. సంక్షోభంలో అవకాశాలను సృష్టించుకోవటమే నాయకత్వ లక్షణం. ప్రజా చైతన్యం, ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. రేషన్ బియ్యం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అధికారంలో వారు ఉండి నిందలు ఎవరి మీద వేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. విమానాల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన. మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్. జర్నలిస్టుల కుటుంబాలకి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ. ప్రతి సంక్షేమంలో అవకాశాలు ఉంటాయని సీఎం చంద్రబాబు తెలిపారు. సచివాలయంలో నిర్వహించిన కలెక్టర్ల సదస్సులో ఆయన మాట్లాడారు. సంక్షేమంలో అవకాశాలు సృష్టించుకోవటమే నాయకత్వమని చెప్పారు. ప్రజా చైతన్యమే ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష అని చెప్పారు. ప్రభుత్వ విధానాల చర్చకు కలెక్టర్ల సదస్సు ఉపయోగపడుతుందని అన్నారు. ప్రయత్నాలు చేసిన వెంటనే ఫలితాలు రావు, నిరంతరం ప్రయత్నిస్తూనే ఉండాలి, రిజల్ట్ వస్తుందని చెప్పారు. విశాఖలో గూగుల్ కంపెనీ ఏర్పాటుకు ఎంఓయూ కుదిరింది. మంత్రి లోకేష్ కృషి వల్లనే ఇది సాధ్యమైంది. 20 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించేలా కృషి చేస్తున్నాం. దేశంలో ఎక్కువగా పింఛన్ ఇచ్చే రాష్ట్రం ఏపీనే. ఇతర రాష్ట్రాల్లో మనం ఇస్తున్న పింఛన్లో సగం కూడా ఇవ్వటం లేదు. 60% పైగా భూ సమస్యల ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ సదస్సుల్ని నామమాత్రంగా నిర్వహిస్తే కుదరదు. 90% సమస్యలు 5-6 శాఖల్లోనే ఉన్నాయి. వచ్చే 20 ఏళ్లలో 15% వృద్ధి రావాలని చంద్రబాబు తెలియజేశారు. ఈ రోజు వారు చెప్పినట్టు నేను ఇంత మునిపే చెప్పాను, ఎవ్రీ క్రైసిస్ ఇస్ అన్ ఆపర్చునిటీ అని. వచ్చిన 6 నెలల నుంచి ఎక్కడికక్కడ ఏ విధంగా పోవాలనో అటు డిప్యూటీ సీఎం కానీ, నేను కానీ, మంత్రులు కానీ అందరం వర్కౌట్ చేస్తున్నాం. ఇటీవల ఐటీ మినిస్టర్ అమెరికాకి వెళ్ళడం, ఓసారి మనం ప్రయత్నాలు చేస్తే ఇమ్మీడియట్గా ఫలితాలు రావు. చాలామంది ఫలితం వస్తేనే నేను మాట్లాడతాను అనే పరిస్థితిలో ఉంటాం. అది విశ్వసనీయత కాదు. ఎప్పుడు కూడా విశ్వసనీయత రావాలంటే నెట్వర్కింగ్, ఫ్యూచర్ని విజువలైజ్ చేయడం, దాని ప్రకారం పనిచేస్తూ ఉంటే వస్తుంది. అందుకే మొన్నే ఐటీ మినిస్టర్ గారు అమెరికాకు పోయినప్పుడు అందరినీ కలిసి అదే మాదిరిగా గూగుల్ క్యాంపస్ కూడా వెళ్ళి వాళ్ళు రిక్వెస్ట్ చేశారు. దాని ఫలితం ఈరోజు గూగుల్ కంపెనీ విశాఖపట్నానికి రావడానికి మీకంటే ముందే ఒక ఎంఓయూ చేసి ఇక్కడికి వచ్చాం. దానికే లేట్ అయింది. ఒక ½ అన్ అవర్లో మీటింగ్ అవుతుంది అనుకున్నాం, కానీ వాళ్ళని కూడా మనం ప్లీజ్ చేయాల్సిన అవసరం ఉంది. ఎవరైనా వచ్చినప్పుడు మీకు కూడా బ్యూరోక్రసీ కూడా ఇది ఒక లెసన్, అందరికీ బ్యూరోక్రసీ కాకుండా మినిస్టర్స్ కూడా. మనం కానీ ఒక పాజిటివ్ నెట్వర్కింగ్ కానీ పాజిటివ్గా కన్విన్స్ చేయగలిగితే ఆటోమేటిక్గా పాజిటివ్ యాక్షన్స్ వస్తాయి. మనం వచ్చారు, ఈరోజు వచ్చారు. ఈరోజు నేను ఎప్పుడు మాట్లాడుతున్నాను, ఒకప్పుడు ఐటీ మాట్లాడాను, ఆ తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మాట్లాడుతున్నాం, ఇప్పుడు డీప్ టెక్ గురించి మాట్లాడుతున్నాం. అంటే వేరియస్ మార్పులు చేర్పులు వస్తున్నాయి భవిష్యత్తులో. వారు ఈరోజు వచ్చినప్పుడు అగ్రిమెంట్ చేసుకునేది ఒక ఎంఓయూ చేశాం. వీఆర్ లుకింగ్ అట్ ఎ బిగ్ ఆపర్చునిటీ ఇన్ ఏఐ. సైన్డ్ అన్ ఎంఓయూ విత్ గూగుల్. దిస్ విల్ హెల్ప్ ఇన్ హ్యూజ్ డెవలప్మెంట్ ఇన్ విశాఖపట్నం. ఈరోజు వాళ్ళు వచ్చినప్పుడు అంటున్నారు, విశాఖపట్నం మీరు ప్రపోజల్స్ చెప్పిన తర్వాత వెళ్ళాం, ఫస్ట్ హ్యాండ్ కొంచెం సర్వే చేసుకున్నాం. రేషన్ బియ్యం విషయంలో కూటమి సర్కారు చేస్తున్న దుష్ప్రచారంపై వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. రేషన్ బియ్యంపై వారి కథనాలు, మాటలు చూస్తూ ఉంటే ఆశ్చర్యం కలుగుతుందని చెప్పారు. అసలు అధికారంలో ఎవరున్నారు అనే సందేహం వస్తుందని అన్నారు. రాష్ట్రంలో అధికారం మారి 7 నెలలైంది. మంత్రులు వాళ్లే, అధికారులు వాళ్ళ మనుషులే, చివరకు చెక్ పోస్టులు కూడా వాళ్లు పెట్టినవే. కాకినాడ పోర్టులో కస్టమ్స్ వాళ్ళు, భద్రతా సిబ్బంది వాళ్లే ఉన్నారు. అటు కేంద్రంలోనూ ఇటు రాష్ట్రంలోనూ వాళ్లే ఉన్నారు. మరి ఎవరి మీద నిందలు వేస్తారు, ఎవరి మీద దుష్ప్రచారం చేస్తారు అంటూ వైఎస్ జగన్ ప్రశ్నించారు. డిసెంబర్లోకి వచ్చేసరికి ఇప్పుడు కొత్తగా మీరు అంతా మనం చూస్తూ ఉన్నాం, రేషన్ బియ్యం అంటానండి. ఇప్పుడు కొత్తగా కనిపిస్తూ ఉందా రేషన్ బియ్యం అని చెప్పి ఇప్పుడు
నాకు నిజంగా ఆశ్చర్యం అనిపిస్తుంది ఆ రేషన్ బియ్యం కథలీలు చెప్తా ఉన్నప్పుడు. ప్రభుత్వంలో ఎవరున్నారు అని, ప్రభుత్వంలో మనమున్నామా, ప్రభుత్వంలో వాళ్ళు ఉన్నారా అని నాకు అర్థం కాల. 7 నెలలు అయిపోయింది, దాదాపుగా 6.5 నెల అయిపోయింది వాళ్ళ ప్రభుత్వం వచ్చి. 6.5 నెల 7 నెలలు అవుతా ఉంది వాళ్ళ ప్రభుత్వం వచ్చింది. ఎమ్మెల్యేలు వాళ్ళు, మంత్రులు వాళ్ళు, కలెక్టర్లు వాళ్ళు, జాయింట్ కలెక్టర్లు వాళ్ళు, పోలీసులు వాళ్ళు, ఎంఆర్ఓలు వాళ్ళ అధికారులే, చెక్ పోస్టులు వాళ్ళవి, అన్నీ వాళ్ళవే. ఇవన్నీ దాటుకొని మళ్ళీ పోర్టుకు వచ్చింతే పోర్టులో కస్టమ్స్ అధికారులు, పోర్టులో సిఐఎస్ఎఫ్ పోలీసులు, ఇవన్నీ కూడా వీళ్ళు పొత్తులో ఉన్న కేంద్ర ప్రభుత్వం మనుషులు. మరి ఇవన్నీ దాటుకొని ఏదైనా మెటీరియల్ బోటులోకి పోగలుగుతుందా? ఆశ్చర్యం ఏమిటంటే ఈయన పోయిన బోటు పక్కబోటే ఫైనాన్స్ మినిస్టర్, ప్రస్తుత ఫైనాన్స్ మినిస్టర్ పయ్యావుల కేసు వాళ్ళ సొంత వియ్యంకుడిది, శ్రీనివాసరావు గారిని సొంత వియ్యంకుడిది, పట్టాభి రైస్ ఎక్స్పోర్ట్స్. ఆయన ఎక్స్పోర్ట్ చేస్తున్నాడు పక్కన, అదే పోర్ట్లోనే పక్కన. అడిగిపోడు దీంట్లోకి వచ్చి మాట్లాడతాడు. నాకు ఆశ్చర్యం అనిపించింది, అసలు ఏందిరా నాయన ఇది, ఎవరు ప్రభుత్వంలో ఉన్నాము, ఎవడు చేస్తూ ఉన్నాడు అని చెప్పి. వైఎస్ఆర్సీపీలో మన కార్యకర్తలు మనోళ్ళందరూ వ్యవస్థీకృత నేరాలంట. అసలు వ్యవస్థీకృత నేరాలు చేస్తూ ఉండేది ఎవరు? చేస్తూ ఉండేది వాళ్ళు, చేసింది వాళ్ళు, మన మీద ఏళ్ళెత్తి చూపిస్తూ ఉండరు. నిజంగా ఇవన్నీ చూసినప్పుడే అసలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి ఇవన్నీ అని చెప్పి చూస్తే, రైస్ ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం, ధాన్యం ఎక్స్పోర్ట్, బియ్యం ఎక్స్పోర్ట్స్లో ఆంధ్ర రాష్ట్రం నెంబర్ 1గా ఇప్పుడు నుంచి కాదు, దశాబ్దాలుగా మనమే నెంబర్ 1. తెలంగాణ నుంచి బియ్యం మన దగ్గరికే వస్తుంది, ఆంధ్ర నుంచి రైతులు పండించిన బియ్యాన్ని ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేస్తారు. అది తప్పేం కాదు, ఎప్పటి నుంచో దశాబ్దాలుగా జరుగుతూ ఉంది. ఆంధ్రాలో రైట్ ఎక్స్పోర్ట్స్ నెంబర్ 1. అందులో ఈ పయ్యావుల కేశవ వాళ్ళ వియంకుడు. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వెనుక సీఎం చంద్రబాబు కృషి ఉందని కేంద్ర మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు. అప్పట్లో 5,000 ఎకరాల భూసేకరణ అంటే సామాన్య విషయం కాదని చెప్పారు. శంషాబాద్ నోవెటల్లో ఎయిర్పోర్టు ప్రిడిక్టివ్ ఆపరేషన్ సెంటర్ ప్రారంభోత్సవాల్లో ఆయన పాల్గొని మాట్లాడడం జరిగింది. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్పోర్టుల కాన్సెప్ట్ వెనుక చంద్రబాబు ఉన్నారని చెప్పారు. దేశంలో ఐటీ విప్లవం వెనుక ఆయన కృషి ఉందని చెప్పారు. ఇప్పటికీ దేశాభివృద్ధికి ఐటీ చోదక శక్తి అని చంద్రబాబు నమ్ముతారని వ్యాఖ్యానించారు. విమానాశ్రయాల నిర్వహణలో అత్యున్నత సాంకేతికతను వాడుతున్నట్లు వివరించారు. సరికొత్త సేవలు అందిస్తున్నట్లు చెప్పారు. Hyderabad Airport specifically has taken, like the e-boarding system, passenger engagement through HOI mobile app, predictive analytics based plan of the day, self-baggage drop facility, and IoT-based smart trolley systems, smart washrooms, and many more in the pipeline. And I see that Hyderabad Airport, which is connected to around 90 destinations across the country and international, has seen the highest passenger growth in the country from about 6.5 million passengers in 2010 to 25 million passengers in 2024, reflecting a growth of almost 4 times. The flight moments have jumped from 220 per day to more than 550 flights per day during the same period, which is quite remarkable growth. When we look at the airports across the country, we are very proud with the achievements that the Hyderabad airport has specifically achieved. And in anticipation of the rapid growth in passenger traffic, the terminal capacity has also been increased to 34 million per annum recently, which is also very good for the passengers. And this epoch facility that we are starting today totally aligns with that vision that I have for the country, and especially when I took charge as the Minister for Civil Aviation, the word that I used specifically in how I am going to deal with civil aviation was I want to create ease of flying. I want to make it more passenger-centric. And how do you do that is to bring in the available technology that is there today into the day-to-day operations for the airlines, for the airports, and other technologies. The mission to onboard people from even the remotest corners of the country onto the aircraft, which he famously says, Hawai chappal se Hawai jahaj ka safar. This has become a reality today in this country. And today, air travel is no longer a luxury or only for the elite, but a common mode of transportation for millions of Indians. So my
seeing of civil aviation is more like a civilian aviation. That is what I wanted to create in this country. And my vision for the next 5 years is we have to create 50. మీడియా మిత్రులకు తన తండ్రి మోహన్ బాబు అన్న విష్ణు తరపున క్షమాపణ చెబుతున్నట్లు నటుడు మంచు మనోజ్ తెలిపారు. ఇలాంటి రోజు వస్తుందని ఊహించలేదని చెప్పారు. జర్నలిస్టుల కుటుంబాలకి ఎప్పుడు తోడుంటానని చెప్పారు. హైదరాబాద్ లో మీడియాతో ఆయన మాట్లాడారు. నా కోసం వచ్చిన మీకు ఇలా జరగడం బాధగా అనిపిస్తోంది. మీడియాతో మాట్లాడే సమయంలో ఆయన భావోద్వేగానికి గురై కన్నీరు పెట్టుకున్నారు. నా కుటుంబ సభ్యులను ఏమీ అడగలేదు. ఇంట్లో వాళ్ళ ఆదాయం మీద ఆధారపడలేదు. సొంత కాళ్లపై పనిచేసుకుంటున్నాను. ఈ వివాదంలోకి నా భార్య 7 నెలల కుమార్తెను లాగుతున్నారు. నా భార్య వాళ్ళింట్లోనూ ఏమీ అడగలేదు. సొంతంగా వ్యాపారం చేసుకుంటూ సంపాదించుకుంటున్నాం. మా నాన్న దేవుడు, కానీ ఈ రోజు చూస్తున్నది మా నాన్నని కాదు. ఇవాళ పోలీసులు విచారణకి హాజరవుతాను. నేనెవరిపై దాడి చేశాను, సీసీ కెమెరాల దృశ్యాలు చూపించండి అని మనోజ్ వ్యాఖ్యానించారు. నిజంగా మీడియా మిత్రులకి, ముఖ్యంగా 2 అన్నలకి నా క్షమాపణలు. మా నాన్న తరపున, మా అన్న తరపున నేను సారీ అడుగుతున్నాను. నేను నీ తమ్ముడు అనుకోండి, మీ వాడిని అనుకోండి, మీకు నీ తోడుంటాను. మీకు ఏదున్నా నాకు ఫోన్ చేసేదండి. నేను ఎప్పుడు ఒక్క కాల్ దూరంలోనే ఉంటాను. ఐ విల్ ఆల్వేస్ బీ దేర్ టు సపోర్ట్ యూ అండ్ యువర్ ఫ్యామిలీ. అండ్ ఐఎమ్ సారీ. నా కోసం సపోర్ట్ చేసేదానికి వచ్చి మీకు ఇలా జరగడం నాకు చాలా బాధగా ఉంది. నా భార్య పేరు లాగుతున్నారు, 7 నెలల కూతురి పేరు లాగుతున్నారు. నేనేం అడగలేదు. సొంత కాళ్ళ మీద పనిచేస్తున్నాను. మా ఆవిడ కూడా వాళ్ళ ఇంటి వైపు ఏ డబ్బు తీసుకురాలేదు. వాళ్ళ ఇంట్లోనూ డబ్బు అడగలేదు, నేను అడగలేదు, ఆస్తి అడగలేదు. మా ఆవిడ 7 నెలలు గర్భవతిగా ఉన్నప్పుడు తనకి 7 నెలలు తను ప్రెగ్నెంట్ గా ఉన్నప్పుడు నా వ్యక్తిగత జీవితం తప్ప అది కూడా నేనేం తప్పు చేయలేదండి. నేను ప్రేమించిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను. ఆ అమ్మాయి కోసం పోరాడాను. దాంట్లో తప్పేంటంటే నాకు అర్థం కావట్లేదు. అండ్ ఈరోజు వచ్చి 10 మందికి నిలబడినప్పుడు నేను చెడ్డోడిని అయిపోయాను. ఎక్కడ సైన్ పెట్టమంటే పెట్టాను, రమ్మంటే వచ్చాను, పొమ్మంటే పోయాను. ఎన్ని సినిమాలు చేయమంటే అన్ని సినిమాలు చేశాను. అన్న కంపెనీల్లో పనిచేశాను, సాంగ్లు చేశాను, వాళ్ళకి రికార్డింగ్లు చేశాను, ఫైట్ డైరెక్షన్లు చేశాను. ఎంతో గొడ్డులా కష్టపడాను. మనసు పూర్తిగా సంతోషంగా చేశాను. నాకు 1 రూపాయి అడిగింది లేదు, ఆశించలేదు. నేను దానికోసం నాకు కావాలి, నేను పనిచేసిన దానికి కూడా నేను అడగట్లేదు. ఒకటే అడుగుతున్నాను, మీకు నిజం తెలియాలి. అందుకోసమే ఏంట్రా వీడన్నీ బయట పెడుతున్నాడు అనుకోవచ్చు, కానీ ఈరోజు నాకు భార్య పిల్లలు ఉన్నారండి. ఈ రోజు నేను నిలబడకపోతే రేపు నా కొడుకు పెద్దోడైన తర్వాత, కూతురు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి నేను సమాధానం చెప్పుకోలేను. నేను దొంగతనం చేసి వేరే వాళ్ళ కడుపులు కొట్టి నా పిల్లల మొహం నేను చూడలేను. ఆ కూడు నా పిల్లలకి పెట్టలేను. మా నాన్న నన్ను అలా పెంచలేదు, మా అమ్మ నన్ను అలా ప్రతి గ్రామంలో రైతులకి ఉండే భూ సమస్యలు పరిష్కరించేందుకు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా డిసెంబర్ 6వ తేదీ నుంచి జనవరి 8వ తేదీ వరకు రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నట్లు మండల తహసీల్దార్ కూచిపూడి నెహ్రూ బాబు తెలిపారు. అమృతలూరు మండల పరిధిలోని పాంచలవరం గ్రామంలో బుధవారం రెవెన్యూ సదస్సుని నిర్వహించడం జరిగింది. మనకి గ్రామ సభలో రాష్ట్రం మొత్తం జరుగుతున్నాయి. ఈరోజు మన గ్రామం పాంచలవరంలో గ్రామ సభ నిర్వహిస్తున్నాము. ఇది రెవెన్యూ సదస్సు. అంటే ప్రతి గ్రామంలో రైతులకు ఉండే సమస్యలను పరిష్కరించడానికి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రెవెన్యూ సదస్సు ఇది. అంటే రైతులలో ఉండే సమస్యలను పరిష్కరించడానికి, ముఖ్యంగా భూ సమస్యలు మీకు అందుబాటులో ఉంటుంది. మరి ప్రత్యేకంగా ఈరోజు మీ గ్రామానికి మేము మీ అందుబాటులోకి రావడం జరిగినది. ఈ యొక్క అవకాశాన్ని మీరందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని తెలియపరచుకుంటున్నాము. ఈ యొక్క రెవెన్యూ సదస్సులకు సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక సందేశాన్ని మనకి ఇవ్వడం జరిగినది. ఆ యొక్క సందేశాన్ని చదివి వినిపించడం జరుగుతున్నది. కాబట్టి మీరందరూ కూడా శ్రద్ధగా వినండి. దీనిలో మీకు సంబంధించి ఏవైతే సమస్యలు ఉంటాయో వాటి కోసము మీరందరూ కూడా అప్లికేషన్స్ పెట్టుకోవచ్చు. దానికి సంబంధించి కూడా హెల్ప్ డెస్క్ కూడా ఇక్కడే ఉంది. కాబట్టి మీరందరూ కూడా అప్లికేషన్ రాసుకోవడం, మీకు రాని పక్షంలో అప్లికేషన్ రాయడానికి కూడా సిబ్బంది ఉన్నది. కాబట్టి దాన్ని కూడా సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను.
మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన సందేశాన్ని చదువుతున్నాను, శ్రద్ధగా వినండి. మీ హక్కు, ఈ యొక్క రెవెన్యూ సదస్సుకు సంబంధించి మీ భూమి మీ హక్కు అని ఒక టైటిల్ పెట్టడం జరిగినది. ఈ యొక్క రెవెన్యూ సదస్సులు అనేవి డిసెంబర్ 6వ తారీఖు నుంచి వచ్చే నెల జనవరి 8వ తారీఖు వరకు రాష్ట్రం మొత్తము ఈ యొక్క రెవెన్యూ సదస్సులో నిర్వహిస్తున్నారు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. రాష్ట్ర ప్రజలందరికీ నమస్కారం. మీ అందరి ఆశలు ఆకాంక్షల మేరకు ఏర్పాటైన ప్రజాప్రభుత్వం ఇది. మీరు ఏ మంచినైతే కోరుకుని ఉంది. అనుక్షణం మీ మంచి కోసం, మీ అభివృద్ధి కోసం, మీ సంక్షేమం కోసం, మీ రక్షణ కోసం శ్రమిస్తుంది. సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాన్ని చేపట్టడంతో పాటు ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించే బాధ్యత చేపట్టడం లాగానే 2వ సంతకంతో రద్దు చేశాం. మీ భూమి మీ హక్కు నినాదంతో భూములకు రక్షణ కల్పించేలా ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 ప్రవేశపెట్టాం. తెలుగుదేశం పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో పార్టీ శ్రేణులు మరింత చురుగ్గా పనిచేయవలసిన అవసరం ఉందని వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు తెలిపారు. మంగళవారం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో వేమూరు మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఒకటి రెండు ఎకరాలు చాలా ప్రత్యేక దృష్టి పెట్టాలి. వెంటనే దగ్గర 6 బూతులు ఉన్నాయి. 6 బూతులు కలిసి మీరు వేసింది మొత్తం ఓట్లు కనీసం మీరు గతంలో జరుగుతున్నాను ఇప్పుడు ఏ సంఘానికి సంబంధించి ఆ సంఘానికి మీకు వివరాలు అందిస్తాను. దాని మీద మీరు ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఆ టీసీ ఒక నీటి సంఘం కింద 12 టీసీలు ఉంటాయి. టీసీ అంటే టెరిటోరియల్ గవర్నమెంట్ అంటారు. ఆ ప్రాదేశిక నియోజకవర్గం టీసీ అంటే ఒక మెయిన్ సంఘం ఉంటుంది. వాటర్ ఆంధ్రప్రదేశ్ దాని కింద ఉన్నటువంటి కాలువలకు సంబంధించి ఈ టీసీ 12 టీసీలు ఉంటాయి సంఘానికి. ముందు వేమూరు 1 సంబంధించి టీసీ నెంబర్ 1 చదవాల గ్రామానికి సంబంధించినటువంటి నాయకత్వం. అంటే అంతకుముందు మన నియోజకవర్గంలో 50,000 సంవత్సరాలు చేశాం. మనం 50,000 పైచీలు చేసాం. ఈ తప్పని కాలంలో నాకు గుర్తులు దగ్గర 2,000 చేశారు. ఇప్పుడు ఆ 2,000 దాకా తీర్చేవాళ్ళు తప్పని. ఇప్పుడు మీరు చేసింది 600 అంటాం, అంటే ఇంకా 200 చేయాలి. అవుతుంది ఖచ్చితంగా. మీ రేషియో ప్రకారం మీరు ముందుకు తీసుకొస్తే మీరు కొన్నూరు చేసిన చేయక్కర్లా, అక్కడికంటే ఇక్కడ ఓట్లు తక్కువ. ఆ రేషియోలో రండి ముందుకి వస్తే చాలు. దాన్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్రంలో కూడా మన నియోజకవర్గం అందరికంటే ముందు లేకపోయినా ఎనపడి ఉండకూడదు. అందుకంటే మనం కోరుకోవాల్సిందంటే మనం ఎనపడకూడదు. మొదటి 20 పార్టీ పెట్టుకోవాలన్నా మనం చేరాలి. ఆ దిశగా అందరూ కూడా మీరు కృషి చేసి కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ చీరాల విద్యార్థుల్లోని నర్సరావుపేట ఇంజనీరింగ్ కాలేజీలో నిర్వహించిన జేఎన్టీయూ కాకినాడ సెంట్రల్ జోన్ ఇంటర్ కాలేజీ వాలీబాల్ పోటీల్లో విన్నర్ గా గెలుపొందినట్లు కళాశాల సెక్రటరీ వనమ రామకృష్ణరావు మరియు కరెస్పాండెంట్ శ్రీమంతుల లక్ష్మణరావు తెలిపారు. ఈ పోటీలలో ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలోని 28 కళాశాలల నుంచి వాలీబాల్ జట్లు పాల్గొనగా ఫైనల్ పోటీలు సూరంపేట ప్రగతి ఇంజనీరింగ్ కళాశాల జట్టును ఓడించి విన్నర్ గా నిలిచినట్లు కళాశాల వ్యాయామ ఉపాధ్యాయులు అన్నం శ్రీనివాసరావు తెలియజేశారు. ఈ నెల 14న శివశక్తి ఫౌండేషన్ ద్వారా ఉదయం 9:45 నర్సరావుపేట రోడ్లోని గంగినేని ఫంక్షన్ హాల్లో ఇంటర్ మొదటి సంవత్సరం 2వ సంవత్సరం విద్యార్థులకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాం ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ప్రభుత్వ చీఫ్ విప్ శాసనసభ్యులు జీవి ఆంజనేయులు, ప్రముఖ లీడ్ ఇండియా శిక్షకులు కేవీ ప్రదీప్ ని ముఖ్య అతిథిగా ఆహ్వానించామని చెప్పారు. దానికి ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరయ్యేలా తల్లిదండ్రులు కూడా బాధ్యత తీసుకోవాలని కోరారు. గంగినేని ఫంక్షన్ హాల్లో జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ విద్యార్థులకి పర్సనాలిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అరేంజ్ చేయడం జరిగింది. ప్రముఖ లీడ్ ఇండియా ట్రైనరు కేవీ ప్రదీప్ గారు
కేవి ప్రదీప్ గారు ప్రముఖ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనరు. ఆయన్ని ప్రత్యేకంగా విశేషంగా ఈ ప్రోగ్రాంకి ఆహ్వానించడం జరిగింది. ఒక బెస్ట్ పర్సనాలిటీ డెవలప్మెంట్ ట్రైనర్ తోటి ఈ ప్రోగ్రాం అందిస్తున్నందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. పిల్లలు అంటే ప్రపంచంలో ఒక సర్వే జరిగింది. అంటే మార్కుల ద్వారా వాళ్ళ యొక్క క్లాస్ రూమ్లో నేర్చుకున్న దాని ద్వారా 15% జీవితంలో సక్సెస్, 85% ఈ ప్రపంచంలో సక్సెస్ అయిన వాళ్ళందరినీ తీసుకుంటే టాప్ సిఇఓని, ముఖ్యమంత్రులు చేసినటువంటి వాళ్ళని, మంత్రులుగా చేసినటువంటి వాళ్ళని, కంపెనీల్లో ఎండీలుగా, మేనేజింగ్ డైరెక్టర్గా చేసినటువంటి వాళ్ళు, ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళని సర్వే చేస్తే వాళ్ళకి బుక్స్లో ఉపయోగపడే నాలెడ్జ్ 15%, జీవితంలో వాళ్ళు పర్సనాలిటీ డెవలప్మెంట్ ద్వారా అట్లాగే ఒక నాయకత్వ లక్షణాలు పెంపొందించుకొని వాళ్ళ సక్సెస్ అయినటువంటిది 85% వాళ్ళకి జీవితం ఉపయోగపడింది. కాబట్టి బుక్స్లో ఉన్నటువంటి నాలెడ్జ్ మాత్రమే సరిపోదు, బుక్స్తో ఉన్నటువంటి నాలెడ్జ్తో పాటు వ్యక్తిగత వికాసం, నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాల్సిన అవసరం ఉంది విద్యార్థులు. వాళ్ళే గొప్ప స్థాయికి ఎదగలుగుతారు. ఉద్యోగాలైనా, వ్యాపారాలైనా, అన్ని రంగాల్లో గొప్పగా రాణించాలంటే నాయకత్వ లక్షణాలు చాలా అవసరం. రాజకీయ నాయకులకే కాదండి. ఈరోజు నాదెండ్ల సత్య ఒక CEO అయ్యాడంటే కేవలం నాయకత్వ లక్షణాలు. కాబట్టి నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవడం చాలా చాలా ముఖ్యం. పుస్తకాల్లో వచ్చేటువంటి మార్కుల కంటే 100 రెట్లు ప్రాధాన్యమైనటువంటిది సత్ప్రవర్తన, గొప్ప ఆశయాలు, గొప్ప నాయకత్వ లక్షణాలతోటి విద్యార్థి దశలోనే వాళ్ళు గొప్ప గొప్ప భావాలతో ముందుకు నడవాల్సినటువంటి అవసరం ఉంది. అందుకే వినుకొండ ప్రాంత విద్యార్థుల్ని గొప్పగా తీర్చిదిద్దాలి అనే లక్ష్యంతో ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. దయచేసి ఈ ప్రోగ్రాం ప్రతి పిల్లవాడు, తల్లిదండ్రులు కూడా తప్పనిసరిగా మీ పిల్లవాడి ఈ ప్రోగ్రాంకి హాజరైతే చూసుకోవాలని కోరుతున్నా. ఫస్ట్ ఇయర్, సెకండ్ ఇయర్, ఇంటర్మీడియట్ చదివే పిల్లలందరికీ, అన్ని కళాశాల యాజమాన్యాలకి నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నా. పిల్లలకి ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిందిగా కోరుతున్నా. ఏర్పాటు చేసిన కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కళాశాల యాజమాన్యాన్ని, విద్యార్థుల్ని, తల్లిదండ్రులకు కూడా పిల్లల్ని పంపాల్సిందిగా కళాశాల యాజమాన్యాలు కూడా. రాష్ట్రంలో 5 ఏళ్ల వైసీపీ అరాచక స్థానంలో కూటమి ప్రభుత్వం వచ్చిన 6 నెలల్లోనే ప్రజలు అభివృద్ది బాటలు వేస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ వినుకొండ ఎమ్మెల్యే ఆంజనేయులు తెలిపారు. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఏర్పడి 6 నెలలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా బుధవారం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. గతంలో 5 సంవత్సరాల రాక్షస పాలన చూసాం, విధ్వంస పాలన చూసాం, అరాచక పాలన చూసాం. నేడు గత 6 నెలలు ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకొని నేడు 6 నెలలు పూర్తయిన సందర్భంగా చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రిగా, ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారికి నేను ప్రత్యేక అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ప్రజలకు ఒక సుపరిపాలన అందించడం ఒక గొప్ప విశేషం. 5 సంవత్సరాల పాలనలో చెప్పుకోవడానికి ఏముంది? అన్యాయాలు, అక్రమాలు, భూమాక్రమణలు, తప్పుడు కేసులు, లూటీ, మద్యంలో లూటీ, ఇసుకలో దోపిడీ, బాబాయ్ హత్యలు, అసత్య ప్రచారాలు. ఇంకా 5 ఏళ్ల వైసీపీ పాలనలో ప్రజలు విధ్వంసాన్ని చూశారు, అరాచకాలు చూశారు. నేడు అభివృద్ధి చూశారు. ఈ 6 నెలల్లోనే అభివృద్ధికి బాటలేసినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ప్రజలు ఈరోజు జయజయలు పలుకుతూ ఉన్నారు. ఆర్థిక విధ్వంసాలు చూశారు, ఆర్థిక సంక్షోభం 5 సంవత్సరాల వైఎస్ఆర్ పాలనలో. నేడు ఆర్థిక సంక్షోభం నుండి ఒక్కొక్క అడుగు ముందుకేస్తున్నాం. అట్లాగే ఆర్థిక సంక్షోభం నుండి రాష్ట్రాన్ని బయటపడేసి ముందుకు నడుపుతా ఉన్నారు. ఒక పక్క ప్రతి నెల వడ్డీలు కడుతూ గత ప్రభుత్వం చేసినటువంటి తప్పులకి, అప్పులకి ఒక పక్క వడ్డీలు కడుతూ మరో పక్క అప్పులు తీర్చుకుంటూ 3,000 పెన్షన్ 4,000 చేసి
65 లక్షల మంది పైగా పెన్షన్ 1వ తారీఖే పెన్షన్ ఇంటింటికి వెళ్ళే పెన్షన్ 100% 1వ తారీఖే పెన్షన్ ఇచ్చినటువంటి ఘనత ఎన్డీఏ ప్రభుత్వానికి దక్కింది. పెన్షన్ ఎప్పుడు వస్తుందో తెలియని రోజులు చూశారు. 1వ తారీఖే పెన్షన్ ఇంటికి వచ్చి తట్టి లేపి పెన్షన్ ఇచ్చింది చూశారు. అమరావతి 6 నెలల ఎన్డీఏ పాలన గురించి మన చీఫ్ విప్ గారు ఉదరించడం జరిగింది. ఈ సందర్భంగా నేను ఒకటే మనవి చేస్తున్నా, 6 నెలల కాలంలో ఎక్కడ అవినీతి మచ్చ లేకుండా అపార అనుభవం ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారు ప్రమాణంగా అన్ని సమస్యలను పరిష్కరించే విధంగా ఈ ప్రభుత్వాన్ని నడుపుతున్నారు. ముఖ్యంగా సంక్షేమం ఇప్పుడే చెప్పారు, సంక్షేమ కార్యక్రమాలు బ్రహ్మాండంగా రెట్టింపు ఇస్తూ అభివృద్ధి కార్యక్రమాలను కూడా బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. గుంతలు పూడ్చేదానికి గత 5 ఏళ్లలో గుంతలు పెడితే వాటిని పూడ్చేదానికి 900 కోట్ల రూపాయలు నిధులు ఇచ్చారు. అటు చూస్తే శరవేగంగా రాజధాని నిర్మాణం వేలాది కోట్ల రూపాయలతో, ఈరోజు దరిదాపు 40,000 కోట్ల రూపాయలతో అంచనాలతో ఈ రోజున రాజధాని నిర్మాణం జరుగుతుంది. పోలవరానికి సంబంధించి 12,500 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈ రోజు బ్రహ్మాండంగా అక్కడ కూడా పోలవరం నిర్మాణం కూడా శరవేగంగా నడుస్తుంది. ఈ రాష్ట్రంలో ఏదైతే నియోజకవర్గ బాధ్యులు కందుకూరి శ్యామ్ మాదిగ, స్వర్ణ ముసలయ్య మరియు అమృతపూడి జోసెఫ్ మాదిగ ఆధ్వర్యంలో మండల ఎంఆర్పీఎస్ మరియు ఎంఎస్పీ అండ్ ఎంఎస్ఎఫ్ అండ్ బీబీఎస్ సంఘ నాయకులు ఏకగ్రీవ నియామకం మండల కేంద్రమైన ఈపూర్లో జరిగింది. ఈపూరు మండల గౌరవ అధ్యక్షులుగా బందెల కన్నయ్య మాదిగను ఎన్నుకోగా, ఎంఆర్పీఎస్ మండల అధ్యక్షులుగా మంద బెంజమిన్ మాదిగ, ఎంఎస్పీ మండల అధ్యక్షులుగా వేల్పుల పేరయ్య మాదిగ, ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులుగా ముప్పాల ప్రభుదాస్ మాదిగ, బీబీఎస్ మండల అధ్యక్షులుగా ఆరేటి ఏలయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కందుకూరి శ్యామ్ మాదిగ మీడియాతో మాట్లాడారు. వర్ధిల్లాలి మనిషి మన కృష్ణమాదిగా నాయకత్వం, వర్ధిల్లాలి మనిషి మన కృష్ణమాదిగా నాయకత్వం, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మాదిగల ఐక్యత, వర్ధిల్లాలి మనిషి మన కృష్ణమాదిగా నాయకత్వం. ఈరోజు వెలుగొండ నియోజకవర్గ ఎంఆర్పీఎస్ నాయకులు మన ఈపూరు మండల కొత్త బాడీని ఏర్పాటు చేసుకుంటూ ఈరోజు వెలుగొండ మండల నియోజకవర్గ బాధ్యులు కందుకూరి శ్యామ్ మాదిగ, అలాగే స్వర్ణ ముసలయ్య మాదిగ, అలాగే అమృతపూడి జోసెఫ్ మాదిగ గారు మన ఈపూరు మండలానికి కొత్త బాడీని, ఎంఆర్పీఎస్ కొత్త బాడీని ఏర్పాటు చేసుకొని ఈరోజు ఈపూరు మండలానికి వచ్చేస్తున్నారు. ఈ కార్యక్రమంలో ప్రథమంగా ఈపూరు మండల ఎంఆర్పీఎస్ అధ్యక్షుడిగా మంద బెంజమిన్ నియమించడం జరిగింది. అలాగే ఈపూరు మండల ఎంఆర్పీఎస్ గౌరవ అధ్యక్షులుగా బందెల కన్నయ్య మాదిగని నియమించడం జరిగింది. అలాగే ఎంఎస్ఎఫ్ మండల అధ్యక్షులుగా ఏల్పులి పేరయ్య మాదిగను నియమించడం జరిగింది. అలాగే బుడకదంగం అధ్యక్షులుగా బుడకదంగం అధ్యక్షులుగా ఆలేటి ఎల్లయ్య గారిని నియమించడం జరిగింది. ఇదే విధంగా ఈ మండల బాధ్యతలో తీసుకున్న ప్రతి ఒక్కరూ శక్తి వంచన లేకుండా మాదిగ దండోరాన్ని బలోపేతం చేసేందుకు ప్రతి ఒక్కళ్ళు తన శక్తి వంచన లేకుండా పనిచేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే ఇప్పుడు ఎంఆర్పీఎస్ వెలుగొండ నియోజకవర్గ కమిటీ నియోజకవర్గ బాధ్యతలో ఎంఆర్పీఎస్ పాత్ర పోషిస్తున్న నియోజకవర్గ అధ్యక్షులు కందుకూరి శ్యామ్ మాదిగ, నియోజకవర్గ బాధ్యతలు నాకు తెలుసు ఎంఆర్పీఎస్ తరఫున కృష్ణ గారికి నేను నియోజకవర్గానికి వెళ్ళిపోతూ ఇక్కడ నూతనంగా కమిటీ ఏర్పాటు చేయడం, కొత్త కమిటీ మండల అధ్యక్షులుగా ఎంఎఫ్ ఎంఎస్ఎఫ్ ఈ రకంగా 9 కులాల సంఘం మండల అధ్యక్షులుగా ఎన్నుకోవడం, ఈరోజు కొత్త కార్యక్రమం అరేంజ్మెంట్ చేసుకోవడం జరిగింది. దానిలో భాగంగా ఈ కమిటీ చెప్పేందుకు మండల అధ్యక్షులుగా అన్న గౌరవ అధ్యక్షులుగా బందెల కన్నయ్య గారికి అప్పచెబుతూ, ఎంఎఫ్ మండల అధ్యక్షులుగా వేలుపూడి కార్య గారికి అప్పచెబుతూ, బీబీఎస్ సంఘంలో ఉన్న ఆలేటి ఎల్లయ్య మాదిగ గారికి అప్పచెబుతూ, అది గుండాల ప్రభుదాస్ గారికి ముప్పాల తరఫున అప్పచెబుతూ, ఈ విధంగా
ప్రతి గ్రామంలో ఒక మండల కమిటీలు తీసుకొని నియోజకవర్గ స్థాయి నుంచి గ్రామ స్థాయి నుంచి పునర్నిర్మాణం చేసుకుంటూ కమిటీలు చేసుకుంటూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. సంక్షేమంలో అవకాశాలను సృష్టించుకోవటమే నాయకత్వ లక్షణం. ప్రజా చైతన్యం ప్రజాస్వామ్యానికి శ్రీరామ రక్ష. కలెక్టర్ల సదస్సులో సీఎం చంద్రబాబు వెల్లడి. రేషన్ బియ్యం విషయంలో అసత్య ప్రచారం చేస్తున్న కూటమి ప్రభుత్వం. అధికారంలో వారు ఉండి నిందలు ఎవరి మీద వేస్తున్నారని వైఎస్ జగన్ ఆగ్రహం. శంషాబాద్ ఎయిర్పోర్టు అభివృద్ధి వెనుక చంద్రబాబు కృషి ఎంతో ఉంది. విమానాల నిర్వహణలో అత్యున్నత టెక్నాలజీ వినియోగిస్తున్నట్లు కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటన. మీడియాకు క్షమాపణలు చెప్పిన మంచు మనోజ్. జర్నలిస్టుల కుటుంబాలకి ఎల్లప్పుడూ అండగా ఉంటానని హామీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.